ఎందుకంటే మీరు చూస్తున్నారు, అప్పుడు ఆర్ఎఫ్సిఎల్ మూతపడిపోయినప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఒత్తిడి పెట్టి రుణమాఫీ చేపించి మళ్ళా ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేటట్టు కృషి చేసినారు. మరి దాని తర్వాత ఈరోజు ఆ ప్లాంటు నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మార్కెటింగ్ స్కీమ్లు స్లోగన్లు అన్నీ చెప్తుంటారు, కానీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ఎంత మిస్మేనేజ్డ్ ఉన్నదో సైట్కి పోతే తెలుస్తుంది. 2 నెలల క్రితం మేము సైట్కి పోయినాము, అక్కడ అధికారులతో మీటింగ్ పెట్టినాము. 12 lakh tons ప్రొడక్షన్ చేయాల్సిన ప్లాంటు కేవలం 9 లక్షల ప్రొడక్షన్ చేస్తుందని చెప్పి వారితో డిస్కషన్లో తెలిసింది. 30% ఆఫ్ ద టైం 30% ప్లాంటు బందే ఉంటుంది. కంప్లీట్ మిస్మేనేజ్మెంట్. ఇక్కడ రజత్ మిశ్రా గారు సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది.